అతడు ఎక్కడ ఆగని ఒక్కడు, పేరులోనే వైబ్రేషన్స్ ఉన్నోడు, నలుగురికి నచ్చే మనసున్న చిన్నోడు, బాక్స్ ఆఫీస్ మైండ్ బ్లాక్ చేసే పండుగాడు, అభిమాన ధనంతో ఎదిగిన శ్రీమంతుడు, మురారిగా అమ్మాయిల మనసు గెలిచి పోకిరితో రికార్డులు తిరిగిరాసి సరిలేరు నాకెవరు అంటూ సాగిపోతున్నాడు. రియల్ లైఫ్లో సింపుల్గా ఉంటాడు, కానీ పవర్ఫుల్ సినిమాలు చేస్తాడు. బయట ఎవరితోనూ పెద్దగా మాట్లాడు. సినిమా చూసి జనమే అతని గురించి మాట్లాడుకుంటారు. ప్రమోషన్ హడావిడి ఇలాంటివి ఏం చేయకుండా చాలా ప్రశాంతంగా ఉంటాడు. సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం అప్పుడు మొదలవుతుంది అసలైన తుఫాన్. స్టార్డమ్ని పట్టించుకోకుండా మల్టీ స్టారర్స్ చేస్తూ ఉంటాడు. ప్రతిసారి ఏదో ఒక ప్రయోగంతో మనందరి ముందుకు వస్తాడు. అపజయాలు ఎదురొచ్చినా ఎక్కడా కూడా ఆగడు. విజయాలు వరించినా కూడా అస్సలు విర్రవీకడు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన కొత్తలో జనం పెద్దగా పట్టించుకోలేదు. ఎర్రగా బుర్రగా ఉన్నాడు, కృష్ణ తనయుడు అన్నారు. బట్ హీరోగా జెండా పాతాలంటే మాత్రం ఆ క్వాలిఫికేషన్స్ అస్సలు సరిపోవు. తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ రావాలి, ట్రెండ్ సెట్ చేసే దమ్ము కావాలి. సోసోగా సాగిపోతున్న మహేష్ మురారితో మురిపించాడు, ఫ్యామిలీ ఆడియన్స్ను మైమర్పించాడు. ఇక ఆ సినిమాతోనే సరికొత్త మహేష్ తెర మీదకి వచ్చాడు. సింగిల్ హ్యాండ్తో సినిమాను నడిపించి వన్ మ్యాన్, బాక్స్ ఆఫీస్ బిజినెస్ను పరుగులు పెట్టించే బిజినెస్ మ్యాన్. మహేష్ మేనరిజమ్స్ వల్లే బాక్స్ ఆఫీసులు బద్దలవుతాయి, సరికొత్త రికార్డులు సిద్ధమవుతాయి. ఎంత అందమైన భామలైనా మిల్కీ బాయ్ పక్కన నిల్చుంటే మాత్రం తేలిపోతారు. అతని స్టైల్స్ చూసేందుకే అమ్మాయిలంతా కూడా థియేటర్లో వాలిపోతారు. మహేష్ పోలీస్ డ్రెస్ వేస్తే ఉంటుంది చూడండి, బాక్స్ ఆఫీస్ అంతా షేక్ అయిపోవాల్సిందే. స్టైలిష్ లుక్లో కనిపిస్తే కెవ్వు కేకే. ఇక సినిమా హిట్ అయితే చాలు, ఆ క్రెడిట్ అంతా పోయేది ప్రిన్స్ ఖాతాలోకే. ఆకాశం అంత ఇమేజ్ సంపాదించినా నేల విడిచి సాము చేయడు. తను స్టార్ అన్న గర్వాన్ని చెంతకు అస్సలు చేరనివ్వడు. సాటి హీరోలతో కలుపుగోలుగా ఉంటాడు. సినిమాల్లో మాత్రం పోటీ ఇస్తూ తన గోల్ని చేరుకుంటూనే ఉంటాడు. ఓ అందమైన అబ్బాయి గురించి చెప్పాలంటే మహేష్ బాబులా ఉన్నాడంటారు. మహేష్ అంటే అందానికి బ్రాండ్ అంబాసిడర్. ఇక మగువల కళల రాకుమారుడనే చెప్పుకోవచ్చు మనం. యువకులకే కాదు మగువలకి కూడా రోల్ మోడల్. ఇట్స్ యూటీవీ తరపు నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబుకి విషింగ్ యూ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే.